మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. డాక్టర్ గారు, అంటే ముఖ్యంగా సో మనం భారతీయులకి జెనెటికల్లీ ప్రీ డిస్పోజర్ అంటారు. విదేశీయులతో పోలిస్తే 10 సంవత్సరాలు ఎర్లీగా భారతీయుల గుండెపోట్లు వస్తున్నాయి. మరి దీనికి చెక్ పెట్టాలంటే భారతీయులు ఎలాంటి జీవన శైలిని అలవాటు చేసుకుంటే మనము ప్రపంచంతోనే పోటీ పడవచ్చు? మనకి అంటే ఈ ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఉండే వాళ్ళకి సో మన లీనియేజ్ ద్వారా కొన్ని ఇష్యూస్ అనేవి వచ్చాయి. దాంట్లో ఒకటి లైపోప్రోటీన్ ఏ సమస్య అనేది ఒకటి. అది లైపోప్రోటీన్ ఏ అనేది మన ఇండియన్స్లో ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు మనం యుఎస్లో ఒక స్టడీ చూస్తే అంటే ఇండియన్స్ హూ గాట్ సెటిల్డ్ ఇన్ యుఎస్ వాళ్ళకి అక్కడ నేటివ్ అమెరికన్స్కి మధ్యలో అయిన హార్ట్ స్ట్రోక్ ఇన్సిడెన్స్ చూస్తే ఇండియన్స్కి హార్ట్ స్ట్రోక్ ఇన్సిడెన్స్ అనేది ఎక్కువగా ఉంది. సో అంటే బై జెనెటిక్స్ వీఆర్ ప్రిడిస్పోజ్డ్. ఓకే, సో సెకండ్ ఏంటి అంటే మన బ్లడ్ వెజల్స్ ఆల్సో, మన ఓవరాల్ బ్లడ్ వెజల్ సైజెస్ ఆల్సో, మన బ్లడ్ వెజల్ సైజెస్ కూడా దే ఆర్ స్మాలర్ దెన్ వెస్ట్రన్ బ్లడ్ వెసల్స్. సో దానికి ఏం చేస్తుంది అంటే ఎప్పుడైనా ఏదైనా బ్లాక్ ఫామ్ అయినప్పుడు అంటే ఒరిజినల్గా సైజ్ ఆఫ్ ద బ్లడ్ వెజల్ ఆల్రెడీ మనకి స్మాల్ ఉంటాయి, రైట్? సో దాని ఇంపాక్ట్ అనేది నీకు ఎర్లీగా బయటపడుతుంది. ఓకే, సో దట్స్ ఆల్సో అనదర్ రీజన్. సో అంటే ఈ రెండింటి వలన మనకి ఎర్లీగా హార్ట్ స్ట్రోక్స్ వచ్చే ఛాన్స్ అనేది పెరిగిపోయింది. దాంతో పాటు లైఫ్ స్టైల్ చేంజెస్ ఈ రెండు ఉన్నాయి. అంటే జెనెటికల్గా మనం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. దానికి యాడింగ్ ఏంటి అంటే మన లైఫ్ స్టైల్. సో ఆ లైఫ్ స్టైల్ మెయిన్గా సెడెంటరీ లైఫ్ స్టైల్, యూనో లైక్ వర్క్ స్ట్రెస్, okay, target stress, okay, and then partly smoking, frequency, as well as next drugs and all. So everything is adding and increasing the incidence of heart strokes. సో డాక్టర్ గారు, అంటే సాధారణంగా మనకు ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారం ఆల్మోస్ట్ ఒక 56% గుండెపోట్లు కేవలం జీవన శైలి, మనం తీసుకునే ఆహారపు అలవాట్లో తేడా వల్ల వస్తున్నాయని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో అంటే మన తెలుగు వాళ్ళకు ముఖ్యంగా వీళ్ళు అన్నము, ఆవకాయ లేదా పెరుగులో ఉప్పు ఇది తీసుకుంటారు యాక్చువల్గా. సో మనం అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా, సో అంటే మీరేమన్నా అంటే కొత్తగా అంటే మీరు చేసిన రీసెర్చ్ ద్వారా కానీ మన తెలుగు వారి ఆహార అలవాట్లో ఎలాంటి చేంజెస్ చేస్తే బాగుంటాయి? 2 things అంటే మోస్ట్ రెలవెంట్ థింగ్స్ ఏంటంటే ఒకటి రైస్ అండి. సో అంటే రైస్ ఇట్ ఇంక్రీజెస్ డయాబెటీస్ ఛాన్సెస్ని పెంచుతుంది. ఓకే, ఇప్పుడు మనకి మొత్తం ఇండియాలో నీకు సౌత్ ఇండియా మేజర్ రైస్ డిపెండెంట్ కదా. అండ్ మీరు డయాబెటీస్ ఇన్సిడెన్స్ తీసుకుంటే సౌత్ ఇండియాలో మ్యాక్సిమం డయాబెటీస్ ఇన్సిడెన్స్ ఉంది. అందులో నీకు హైదరాబాద్లో అంటే తెలుగు స్టేట్స్ ఇంకా హయ్యెస్ట్ అండి. ఇన్ఫ్యాక్ట్ ఆ ఎండోక్రైనాలజీ సర్కిల్లో హైదరాబాద్ని డయాబెటాబాద్ అంటారు. ఓకే, సో మెయిన్ ఈ రైస్ ప్రిడామినెంట్గా మనం రైస్ ఈటర్స్ కాబట్టి దట్ ఈస్ కాంట్రిబ్యూటింగ్. ఓకే, సో రైస్ని మనము తీసేసి రైట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. నెక్స్ట్ స్వీట్స్, ఓకే, అంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ని ఓకే మనం డైట్లో నుంచి తీసేయగలిగితే రైట్. ఇప్పుడు లుక్ ఎట్ ఆల్ మేజర్ స్వీట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ తీసుకోండి, మ్యాక్సిమం తెలుగు స్టేట్స్ నుంచే ఉంటారు కదా, పుల్లారెడ్డి, కేశవరెడ్డి, ఆల్ దీస్. సో కన్జంప్షన్ ఆల్సో ఈజ్ మోర్, రైట్? సో ఇది అంటే నీకు డైట్లో మనం ఏదైనా ఒకటి అడ్రస్ చేయాలంటే ఫస్ట్ దీన్ని అడ్రస్ చేయాలి. ఓకే, రైస్ నుంచి స్విచ్ చేయడము అండ్ స్వీట్స్ కంప్లీట్గా ఆపేయడము, దట్ గివ్స్ ఎ హ్యూజ్ బెనిఫిట్. ఓకే, నెక్స్ట్ ఓకే పికిల్స్కి వస్తే ఐ థింక్ దట్ కమ్స్ యాజ్ అ సెకండ్ అంటే ఇన్ మై అడ్వకసీ. సో పికిల్స్తో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సాల్ట్ ఇంటేక్. ఆ సాల్ట్ ఇంటేక్ ఎక్కువగా ఉన్నప్పుడు సో నీకు బీపీ ఛాన్సెస్ అంటే బీపీ వచ్చే ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి. సో అందుకని పికిల్స్ కూడా మ్యాక్సిమం మినిమైజ్ చేయాలి. ఓకే, అంటే పికిల్స్ ఇంటేక్. సో దట్ ఆల్సో రెడ్యూసెస్ బీపీ ఇన్సిడెన్స్. సో
నీకు రైస్ డయాబెటీస్ ఇన్సిడెన్స్ తగ్గిపోతుంది, పికిల్స్ బీపీ ఇన్సిడెన్స్ తగ్గిపోతుంది. ఆబ్వియస్గా నీకు మోస్ట్ ఆఫ్ ద హార్ట్ అటాక్స్కి ఏదర్ డయాబెటీస్ ఆర్ హైపర్ టెన్షన్ అనేది మేజర్ రిస్క్ ఫ్యాక్టర్. ఓకే, సో ఈ 2 మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ని మనం అడ్రస్ చేయగలిగితే ఆబ్వియస్గా హార్ట్ స్ట్రోక్ రిస్క్ కూడా తగ్గిపోతుంది. అయితే డాక్టర్ గారు, సాధారణంగా ఇప్పుడు గుండెపోటు వచ్చినప్పుడు కొన్నిసార్లు అవగాహన లేక ఇబ్బందులు గురవుతుంటారు. సాధారణంగా ఛాతీలో నొప్పి వచ్చినప్పుడు ఇది ఏదన్నా గ్యాస్ సమస్యతో వచ్చిందని చెప్పేసి సోడా తాగడం లేదా సాధారణంగా ఇనో లాంటివి తాగడం చేస్తుంటారు. సో ఇది ఖచ్చితంగా గుండె నొప్పే అని సాధారణ వ్యక్తి తెలుసుకోవడానికి మీరు ఏదైనా స్పష్టమైన లక్షణాలు చెప్తారు? ఎప్పుడైనా అంటే చెస్ట్లో పెయిన్ అనేది వచ్చి నీకు అది లైఫ్లో ఫస్ట్ టైం వచ్చింది అని అంటే అది ఇగ్నోర్ చేయొద్దు, పోయేసి చూపించుకోవాలి. రైట్, దట్స్ మెయిన్ థింగ్. సెకండ్, ఎనీ చెస్ట్లో పెయిన్ వచ్చి దాంతోపాటు చెమటలు పట్టడం అనేది జరిగింది అని అంటే ఇంకా అది అన్లెస్ రూల్డ్ అవుట్ దాన్ని హార్ట్ అటాక్ అనే అనుకోవాలి. చెస్ట్ పెయిన్ వచ్చి స్వెటింగ్ వచ్చింది అని అంటే ఇంకా అది అన్లెస్ రూల్డ్ అవుట్ ఇట్స్ ఓన్లీ హార్ట్ అటాక్. అది అలా ఒక 10 minutes 15 minutes పైన ఉందనుకోండి, దెన్ ఇంకా దెర్ ఇస్ నో డౌట్ ఇట్ ఈస్ ఎ హార్ట్ స్ట్రోక్. ఓకే, సో ఎంత ఫాస్ట్గా అయినా ఎమర్జెన్సీ క్లోజెస్ట్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి ఎవాల్యుయేట్ చేసుకుంటే అంత మంచిది. ఓకే, నెక్స్ట్ ఏదైనా పెయిన్, ఓకే, అంటే ఫస్ట్ 2 categories కాకుండా 3rd category ఏంటంటే ఎప్పుడైనా పెయిన్ అనేది వచ్చి నీకు రెస్ట్లో ఉన్నప్పుడు లేదా మినిమల్ యాక్టివిటీ చేసినప్పుడు చెస్ట్ పెయిన్ వచ్చి సెంటర్ ఆఫ్ ద చెస్ట్లో వచ్చి అది బరువు పెట్టినట్టుగా ఉండడం లేదా మంటగా ఉండడము, రైట్, ఆ నొప్పి చేయికో లేకపోతే భుజానికో లేకపోతే రైట్ సైడ్ జాకో అలా పాకినట్టుగా అనిపించడము. ఓకే, అండ్ ఒకవేళ నడుస్తే అది నొప్పి పెరిగినట్టుగా అనిపించడము, కూర్చుంటే కొంచెం రిలీఫ్గా అనిపించడము, అలా అయ్యింది అని అంటే అగైన్ అది మోస్ట్లీ హార్ట్ రిలేటెడ్. అలాగే నొప్పితో పాటు కొన్నిసార్లు వామిటింగ్ సెన్సేషన్ రావడము లేదా స్వెట్టింగ్ రావడం జరగవచ్చు. సో అలా అయిందంటే అది ఖచ్చితంగా హార్ట్ రిలేటెడ్ అనే అర్థం. సో ఈ 3 రకాల పెయిన్స్ ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకే, ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ యూ హ్యావ్ టు గో అండ్ కన్సల్ట్, అది ఎట్లాంటి పెయిన్ అన్నా కానీ. సెకండ్, పెయిన్ విత్ స్వెటింగ్స్. ఓకే, 3rd category విచ్ ఐ ఎక్స్ప్లెయిన్. సో ఈ 3 రకాల పెయిన్లో ఇమ్మీడియట్గా వెళ్ళి ఎంత ఎర్లీగా ఎమర్జెన్సీకి వెళ్ళి అంత ఎర్లీగా చూపించుకుంటే మంచిది. మిగతా అన్నీ డిఫరెంట్, అంటే నడుస్తున్నప్పుడు వచ్చే పెయిన్ ఇవన్నీ దే ఆర్ ఆల్ ఎలెక్టివ్, దానికేం ఎమర్జెన్సీ ఏమి ఉండదు. సో డాక్టర్, అంటే సాధారణంగా ఇప్పుడు గుండెపోట్లతో ఎవరైనా కుప్పకూలినారు అనుకో, మన పక్కన జరుగుతున్న ఇన్సిడెంట్ అనుకో, అప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేయాలి? అంబులెన్స్ వచ్చేవారికి మనం గోల్డెన్ అవర్ అంటాం కదా, సో ఆ టైంలో మనం చేయకూడని కార్యక్రమాలు ఏంటి? ఇక్కడ పేషెంట్స్ మనం 2గా డివైడ్ చేయాలి. ఒకటి, ఈ గుండెపోటు వచ్చి కుప్పకూలిపోవడము అంటే దట్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఎ కార్డియక్ అరెస్ట్ సిచ్యువేషన్. ఓకే, కార్డియక్ అరెస్ట్ సిచ్యువేషన్ అవుతే ఇమ్మీడియట్గా సిపిఆర్ ఇనిషియేట్ చేయాలి. ఆ ఫస్ట్ రెస్పాండ్ అక్కడ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు రెస్పాండ్ అయ్యి, అంటే ఈ చెస్ట్ కంప్రెషన్స్ బేసికలీ సిపిఆర్ ట్రైనింగ్ అనేది అందుకే అందరూ నేర్చుకోవాలని చెప్తాం మనం. సో ఆ సిపిఆర్ ట్రైనింగ్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి సిపిఆర్ ఇనిషియేట్ చేసి అంటే ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీ ఇన్ఫార్మ్ చేయాలి. సో కంటిన్యూ సిపిఆర్. ఓకే, once the emergency guys comes, the rest of the thing they'll take over. Okay, that's one part. Second thing ఏంటంటే అంటే ఈ హార్ట్ పెయిన్ వచ్చి పేషెంట్ స్టేబుల్గానే ఉండడం. ఓకే, అలా హార్ట్ పెయిన్ వచ్చి పేషెంట్ స్టేబుల్గానే ఉన్న వాళ్ళలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళని ఎంత ఎర్లీగా నువ్వు ఎమర్జెన్సీకి తీసుకెళ్తే దగ్గర ఉన్న ఎమర్జెన్సీకి అంత మంచిది. బట్ ఆ తీసుకెళ్లే ప్రాసెస్లో వాళ్ళు బాడీని ఎగ్జర్ట్ చేయకుండా ఉండాలి. ఓకే, అంటే వాళ్ళు నడుచుకుంటా వెళ్ళి అంబులెన్స్ ఎక్కడమో, నడుచుకుంటా వెళ్ళి కార్ ఎక్కడమో అలాంటివి మనం చేయనీయకూడదు. బాడీ ఎగ్జర్ట్ అవుతూ ఉన్నప్పుడు నీకు బాడీ ఆక్సిజన్ డిమాండ్ అనేది పెరుగుతూ ఉంటుంది, దానివల్ల హార్ట్ పైన స్ట్రెయిన్ పెరుగుతూ ఉంటుంది.
హార్ట్ ఆల్రెడీ స్ట్రగుల్ అవుతూ ఉన్నప్పుడు దానికి మనం రెస్ట్ ఇచ్చేటట్టుగా చేయాలి. సో దానికి రెస్ట్ ఇవ్వాలంటే యువర్ ఎంటైర్ బాడీ షుడ్ బి అట్ రెస్ట్. సో ఐడియల్గా ఏం చెప్తాం, అలా పెయిన్ వచ్చిన వాళ్ళని మేక్ దెమ్ సిట్ ఇన్ ఎ చైర్, లిఫ్ట్ ద చైన్ లిఫ్ట్ చేసి వాళ్ళని నెక్స్ట్ కార్లో కూర్చోబెట్టడము అలా చేయాలంటే ఫిజికల్గా వాళ్ళని రెస్ట్లో ఉంచుతూ వాళ్ళని ఎమర్జెన్సీకి చేర్చగలగాల. ఓకే, వన్స్ ఎమర్జెన్సీకి రీచ్ అయిన తర్వాత దే విల్ స్టార్ట్ ఆల్ ద థింగ్స్ అండ్ నెక్స్ట్ మెడికేషన్ ఏమైనా ఇప్పుడు ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఆల్రెడీ హార్ట్ పేషెంట్ అయితే విల్ హ్యావ్ సమ్ మెడిసిన్స్, ఆర్బిట్రేట్ ఆర్ ఆస్పిరిన్ సంథింగ్. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఫస్ట్ టైం వచ్చినప్పుడు అవన్నీ ఏమి ఉండవు. సో మెడికేషన్ గురించి అంత ఎక్కువగా ఆలోచించవద్దు, ఎంత ఎర్లీగా ఎమర్జెన్సీకి తీసుకెళ్ళాలి అనే దాని గురించి ఆలోచించాలి.